మరి ఎందుకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది? సింపుల్. బైబిల్ ప్రకారం, ఇతర గ్రంథాల ప్రకారంగా కూడా పాపానికి శిక్ష మరణం. ఆదిలో ఆదాము హవ్వ నుండి మొదలైన పాపం రాను ఇంకా పెరగడం, దేవుడు శిక్షించడం, అయినా మనుషులు పాపం చేస్తూనే ఉన్నారు. దేవుడు ప్రవక్తలను పంపిన వార్నింగ్ ఇచ్చిన ఎవరు మారలేదు. దేవుడు ఒకవైపు జస్టిస్ ఇచ్చి జడ్జ్, మరోవైపు మనల్ని ప్రేమించే లవింగ్ ఫాదర్. తండ్రిగా జన్మ కర్మ పాపాలను క్షమించి సరిచేయాలి, ఇంకో పక్క న్యాయాధిపతిగా ఆ పాపాన్ని శిక్షించాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి జీసస్ మనందరి తరపున మన పాపాలకు శిక్షగా తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఇది సడన్గా జరిగింది కాదు. కొన్ని వందల సంవత్సరాలకు ముందే యెషయా లాంటి ప్రవక్తలు దీని గురించి చెప్పారు. యెషయా 53:5లో అతడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషాలను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగననుంటుంది. అంతేకాదు, యేసు ప్రభుల వారు చాలాసార్లు తన మరణం గురించి, తనకు జరగబోయే విషయాల గురించి ముందే చెప్పాడు. మత్తయి సువార్త 26:53, యోహాను 10:18లో ఆయన సిలువ వేయబడడానికి సిద్ధపడి ఎవరైనా ప్రాణాన్ని తీసుకోలేరని, ఆయన దాన్ని అర్పిస్తున్నాడని క్లియర్గా చెప్పాడు. ఇట్ వాజ్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాన్. అంటే ఆయన మరణం దైవిక ప్రణాళికలో భాగం. ఆయన చనిపోయి అక్కడితో స్టోర్ ఎండ్ అవ్వలేదు. హీ రైజ్ అగైన్ ఆన్ ద థర్డ్ డే. 3వ రోజు తిరిగి లేచాడు. ఇది మరణం మీద ఆయన విక్టరీకి అల్టిమేట్ ప్రూఫ్. ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. కాబట్టి యేసు మరణం ఒక హెల్ప్లెస్ చావు కాదు, అది మనల్ని రక్షించడానికి చేసిన ఒక పర్పస్ఫుల్, లవింగ్ అండ్ పవర్ఫుల్ సాక్రిఫైస్.